కర్నూలు జిల్లా మధ్యకరలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నందు ఆదివారం షష్ఠి సందర్భంగా దేవాలయం నందు సేవకులకు భక్తులకు ఆదివారం షష్ఠి సందర్భంగా స్వామివారి దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం అలాగే విశేష పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే తలారులకు వైద్యాధికారులకు ఆశా వర్కర్లకు విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్వామివారి చిత్రపటం స్వామివారి వస్త్రాలు అలాగే సన్మాన కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి పోయినా ఇదే పూజలే, ఎక్కడ పోయినా కూడా ఇవే పూజలు చేసేది. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎక్కడున్నా కూడా ఇవే హోమాలు చేస్తారు. కాబట్టి తెలియని వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలతో పంటలు సరిగ్గా పండుకున్నా కూడా భూమికి కూడా ఈయన కారకుడు. 33 కోట్ల దేవతలకు కూడా ఈయన సేనాధిపతి. సుబ్రహ్మణ్య స్వామి వారు 33 కోట్ల దేవతలకి సేనాధిపతి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే జాతకంలో కుజదోషమున్న, సర్పదోషమున్న, రావుకేతు దోషమున్న, ఆశ్లేష నక్షత్ర దోషమున్న, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం ఇవన్నీ కూడా మనకు సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోయి మనం అనుకునే కోరికలు వెంబడే నెరవేరుస్తాడు. రంగతాడు నవంబర్ 25, 26, 27 అంతర్రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, రాష్ట్ర స్థాయి డ్రాయింగ్ పోటీలు, రాష్ట్ర స్థాయి రన్నింగ్ రేస్ పోటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకరోజు భరతనాట్యం, కూచిపూడి చిన్నపిల్లల చేత కార్యక్రమం ఉంటుంది. ఒకరోజు ఘంటసాలి పాటల ప్రోగ్రాం ఉంటుంది. ఒకరోజు రాయలసీమ తెనాలి కళాకారుల చేత పౌరాణిక నాటకం ఉంటుంది. కాబట్టి ఈ షష్ఠి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి స్వామివారి సేవలో పాల్గొనండి. దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. భగవంతునికి కళ్యాణం ఉంటుంది, హోమాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి. అలాగే షష్ఠి ఉత్సవాల్లో భాగంగా పారిశుద్ధ కార్మికులకి, విద్యుత్ కార్మికులకి, అదే బీఆర్ఏ తలార్లకి, అలాగే ఆశా వర్కర్లకి ఈ సేవ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళందరికీ మనం